రామాపురం అనే ఊరిలో కనకయ్య అనే వ్యక్తి పుచ్చకాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు సరుకు కొనడం కోసం పట్నం వెళ్తాడు కనకయ్య. కనకయ్య అలసిపోయేసరికి ఎక్కడైనా పడుకుందాం అనుకుంటాడు. ఎదురుగా చూస్తే ఒక చెట్టు కనపడింది. అక్కడ పడుకొని వెళ్దాం అనుకుంటాడు. అలా బ్యాగ్ పక్కన పెట్టుకొని చెట్టు కింద నిద్రపోతాడు. చీకటి పడిపోయింది. చెట్టు మీద ఒక దయ్యం ఉంటుంది. అయితే ఆ దయ్యం చాలా తిండిపోతుంది. ముందుగా అతని దగ్గరున్న సరుకు తిందాం అనుకుంది. మళ్ళీ ఆలోచించింది. అతని ఇంటికి వెళ్తే రోజు ఆహారం మంచిగా తినవచ్చు అనుకుంది. ఇంతలో కనకయ్య లేచాడు. అమ్మో, చీకటి పడిపోయింది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కనకయ్య నేల మీద నడుచుకుంటూ వెళ్తుంటే దయ్యం కనకయ్య వెనకాలే గాలిలో వస్తుంది. ఎలాగోలాగా కనకయ్య ఇంటికి చేరుకుంటాడు. దయ్యం కూడా కనకయ్య ఇంట్లోకి వచ్చేస్తుంది. కనకయ్య ఇంటికి రాగానే కనకయ్య భార్య భోజనానికి అన్ని రెడీ చేస్తుంది. అది చూసిన దయ్యం, అరే, నాకిష్టమైన బిర్యానీ, చికెన్ కర్రీ ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో అనుకుంటూ కూర్చొని మొత్తం బిర్యానీ మొత్తం తినేస్తుంది. కనకయ్య భార్య వచ్చి చూడగా బిర్యానీ కూర మొత్తం ఖాళీ అయిపోతుంది. అరే, ఈ మనిషి ఏంటి నాకు కూడా ఉంచకుండా మొత్తం తినేశాడు అనుకుంటుంది పద్మ. ఇంతలో కనకయ్య కూడా వస్తాడు. ఏమిటి మొత్తం తినేసావు, కొంచెం కూడా ఉంచలేదు, మరి నేను తినాలా లేదా అంటుంది పద్మ. దానికి కనకయ్య నేను తినలేదని చెప్తాడు. అయినా సరే నువ్వు కాక ఇంకెవరు తింటారు అని చెప్పేసి గొడవడుతూ ఉంటుంది పద్మ. ఎలాగో బిర్యానీ తినలేకపోయాను అనుకొని పాలు కాచుకొని అక్కడ పెట్టి పక్కకి వెళ్తుంది పద్మ. ఆ పాలు కూడా తాగేసి వెళ్ళిపోతుంది దయ్యం. ఇంతలో పద్మ వచ్చి మళ్ళీ వాళ్ళ ఆయన అడుగుతుంది. వాళ్ళ ఆయన నాకు తెలియదు అంటాడు. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. పద్మ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. మళ్ళీ బిర్యానీ వండి అక్కడ పెడుతుంది. ఇంతలో దయ్యం వచ్చి ఆ బిర్యానీ కూడా తినేస్తూ ఉంటుంది. పక్క నుండి పద్మ కనకయ్య ఇద్దరు చూస్తారు. ఎలాగా ఈ దయ్యాన్ని వదిలించాలా అని అనుకుంటారు. తర్వాత రోజు పద్మ రవ్వ లడ్డులో గాజు పెంకులు వేసి రవ్వ లడ్లు చుట్టుతుంది. పాలల్లో కారం వేసి పెడుతుంది. ఆకలితో ఉన్న దయ్యం లడ్డులతో పాటు మింగేస్తుంది. అయితే దయ్యానికి కడుపులు నొప్పి వస్తుంది. దయ్యం కడుపులు నొప్పి భరించలేక పక్కనున్న గ్లాసులో ఉన్న పాలు కూడా తాగేస్తుంది. మంటకి వామ్మో అయ్యో అనుకుంటూ అక్కడి నుంచి దయ్యం కడుపుల నొప్పితో పారిపోతుంది. పక్క రూమ్ల నుంచి చూస్తున్న పద్మ కనకయ్య నవ్వుకుంటారు. ఫ్రెండ్స్, నా స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.